వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా వంశీ మోహన్ యాదవ్ గారిని అయితే నియమించారు. ప్రస్తుతం మనతో పాటు వంశీ మోహన్ యాదవ్ ఉన్నారు. చెప్పండి సార్, బీసీల అనగానే గుర్తొచ్చేది మొదటగా ఆర్ కృష్ణయ్య. అటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు మీకు ఎట్లా ఉంది? ముందుగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా జాతీయ బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు నాపై ఉంచిన బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని, మరి అదేవిధంగా ఈరోజు మా బీసీ సమాజాన్ని ఎన్నో సమస్యలు అలుముకున్నాయి. 42% రిజర్వేషన్ కానీ, ఫామ్ 9 కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద మాట్లాడడం కానీ, మరి అదేవిధంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయం కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి దీనిపై ఖచ్చితంగా మేము పోరాటం మా గలం వినిపిస్తామని మరి మీడియా మిత్రులకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అంటే మీపై ఉంచిన నమ్మకాన్ని అటువైపు ఆర్ కృష్ణయ్య అయితేనేమి, బీసీ నాయకులంతానేమి మీపై ఎటువంటి నమ్మకంతో ఇటువంటి పోస్టు నియమించారో దాన్ని మీరు సమగ్రవంతంగా ముందుకు తీసుకెళ్తారా? నేను దాదాపుగా 5 నుంచి 6 ఏళ్ల నుంచి కుల సంఘాల్లో పనిచేస్తున్నాను. మరి ఇప్పటిదాకా నేను నాన్ కరప్టెడ్ హార్డ్ వర్కింగ్ అని చెప్పి గుర్తించి మరి కృష్ణయ్య గారు నాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అరుణ్ గారు కూడా నాకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి అదేవిధంగా అదే నమ్మకాన్ని నేను ఉంచుకొని మరి ముందు కూడా కృష్ణన్న గారి అడుగుజాడల్లో ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే మీరు బీసీల తరపున అయితేనేమి, విద్యార్థులు అంటే ముఖ్యంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం మాత్రం విద్యార్థుల పట్ల వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పట్ల అయితే మాత్రం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తారు. మీరు కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ అందులో రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి మా యువత అంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మోటివ్ చేసి వాళ్ళందరినీ డెఫినెట్గా జిల్లా స్థాయికి వెళ్ళి మేము అక్కడ ఫీజు రియంబర్స్మెంట్పై ఖచ్చితమైన పోరాటం చేస్తామని మరి మీ యొక్క మీడియా ముఖం తెలియజేస్తాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా వంశీ మోహన్ యాదవ్ అయితే మాత్రం సమగ్రవంతంగా ఆర్ కృష్ణయ్య అడుగుజాడల్లో నడిచి మరి వారిపై ఎటువంటి నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, అలాగే బీసీల పట్ల ఎల్లప్పుడూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అయితే మాత్రం వంశీ మోహన్ యాదవ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.